హాయ్ హలో వెల్కమ్ టు రాజ్ టీవీ. సో డిసెంబర్ 25th ఉదయమే శంబాల మూవీ థియేటర్స్లోకి రావడం జరిగింది. సో ఈ సినిమాలో హీరోయిన్స్ వచ్చేసి ఆది సాయి కుమార్ అలాగే అర్చన అయ్యర్ హీరోయిన్స్గా నటించారు. అలాగే యుగంధర్ ముని ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా శంబాల సినిమా ఎలా ఉంది, అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి, సో ఆది యాక్టింగ్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇక ఓవరాల్గా ఈ సినిమా ఎలా ఉందన్న విషయాల్ని మనం క్లియర్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఆది సాయి కుమార్ ఎప్పటి నుంచో ఒక హిట్ కోసం చాలా తప్పిస్తున్నటువంటి హీరో సాయి కుమార్ గారి కుమారుడు ఆది సాయి కుమార్. సో మరి శంబాల సినిమా మీద ఎన్నో హోప్స్ ఉన్నాయి ఆదికి. సో చాలా ప్రెస్టీజియస్గా తీశారు శంబాల అనేటువంటి సినిమా. మరి ఈ సినిమా డిసెంబర్ 25th అఫీషియల్గా ఇది ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ శంబాల సినిమా స్టోరీ ఏంటనే విషయానికి మనం వస్తే, ఇది కంప్లీట్గా హర్రర్ బేస్డ్ సినిమా. జానర్ ఏంటంటే హర్రర్ బేస్డ్ సినిమా. అయితే ఇందులో మైథాలజీ టచ్ ఉంటుంది, కొంచెం సైంటిఫిక్గా కూడా చూపించాలని చూశారు, బట్ దాన్ని అంత పెద్దగా టచ్ చేయలేదు. హీరో ఏంటంటే సైన్స్ని తప్ప దైవాన్ని నమ్మడు, కనిపించేదాన్ని తప్ప కనిపించని దాన్ని నమ్మడు, అలాంటి క్యారెక్టరైజేషన్ హీరోది. బట్ వన్ ఆఫ్ ద టైంలో తను చూడకూడనివి, తను ఎప్పుడు చూడనివి తన కళ్ళతో చూడటం వల్ల తను ఆశ్చర్యపోయి, సో అప్పటి నుంచి సైన్స్ ఒకటే కాదు, మనకి కనిపించింది ఏదో ఉంది, మనకి తెలియంది ఏదో ఉంది అని చెప్పేసి దేవుణ్ణి నమ్మటం, దయ్యం భూతం ఇలాంటి వాటిని నమ్మటం స్టార్ట్ చేస్తాడు. సో అదనమాట శంబాల సినిమా స్టోరీ గురించి. ఇక ఈ సినిమా ఎలా తీశారు, యుగంధర్ ముని డైరెక్షన్ ఎలా ఉంది ఈ సినిమాకి అనే విషయం మనం మాట్లాడుకున్నట్లయితే, యుగంధర్ ముని మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. చాలా కొత్త టాపిక్ ఇది, చాలా కొత్త కాన్సెప్ట్ ఇది, కొత్తగా అనిపించింది, చాలా బాగుంది. సో హరిషడ్ వర్గాల గురించి రీసెంట్గా ఏదో ఒక సినిమా వచ్చింది కదా, హరిషడ్ వర్గాలు, అదే మనలోని కామం, క్రోధం, కోరికల్ని, ఈర్ష్య, జలసి ఇలాంటి వాటిని హరిషడ్ వర్గాలు అంటారు. మనలోని అనేక రకాల భావాలని హరిషడ్ వర్గాలు అంటారు. వాటిని జయించకపోతే మనం ఎలా నాశనం అయిపోతాం, మనలో ఉన్నటువంటి అనేక రకాల ఏమంటారు ఆలోచనల సమాహారం, ఏమంటారు స్వార్థం కావచ్చు, కోపం కావచ్చు, భయం కావచ్చు, ద్వేషం కావచ్చు, వీటిని మనం కంట్రోల్లో పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది అనేది. సో మనలో ఇలాంటి వీక్నెస్ ఉంటే ఇంకేదైనా శక్తి మనలో ఉన్న వీక్నెస్లతో ఎలా ఆడుకుంటుంది అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించాడు యుగంధర్ గారు, డైరెక్టర్ యుగంధర్ గారు. అయితే చాలా మంచి కాన్సెప్ట్, చాలా కొత్త కాన్సెప్ట్, కానీ ఎందుకో తను పండించినటువంటి సీన్లో, తను మేకింగ్ చేసినటువంటి సీన్స్లో అంత వెయిట్ పెట్టలేకపోయాడు. ఇంకా కొంచెం వెయిట్ పెట్టాల్సింది ప్రతి డైలాగులో, ప్రతి సీన్లో, సినిమా స్క్రిప్ట్లో, ఆ స్క్రీన్ ప్లేలో ఇంకా వెయిట్ పెట్టాల్సింది. వెయిట్ పెట్టింటే మంచి కాన్సెప్ట్ కదా, ఇది మంచిగా ఇంకా బాగా వెళ్ళేది కదా జనాల్లోకి అని అనిపించింది. అంటే వెయిట్, సో సిచ్యువేషన్ ఉన్నప్పటికీ, ఆడ స్కోప్ ఉన్నప్పటికీ, దానికి తగ్గ డైలాగులు రాయటం కానీ, దానికి తగ్గ సీన్ని క్రియేట్ చేయడంలో కానీ యుగంధర్ గారు ఎందుకో కొంచెం డౌన్ అయినట్టుగా అనిపించింది. సినిమా అయితే చాలా కొత్త కాన్సెప్ట్, అదే ఇంకా కొంచెం హెవీ, దానికి వెయిట్ యాడ్ చేయాల్సింది డైలాగుల పరంగా, స్క్రిప్ట్ పరంగా, ఆర్ఆర్ పరంగా అని చెప్పేసి నాకైతే అనిపించింది అనమాట. చాలా స్కోప్ ఉండి కూడా ఇంకా ఎక్కువ స్కోపు తీసుకొని బాగా చేయలేకపోయారేమో అని అనిపించింది. ఓవరాల్గా సినిమా ఎలా ఉందంటే యావరేజ్గా ఉందని చెప్పొచ్చు. సో కంప్లీట్గా హర్రర్ జానర్ అని చెప్పాం కదా, హర్రర్ జానర్ అన్నప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, హర్రరే ఎక్స్పెక్ట్ చేస్తాం ఎక్కువగా. సో ఆ హర్రర్ ఇంటర్వెల్ కంటే ముందు ఒక 10 to 12 minutes అలా ఉంటుంది. చాలా బాగా హర్రర్ చూపించాడు, చాలా బాగా భయపెట్టగలిగాడు. బట్ ఆఫ్టర్ ఇంటర్వెల్ సినిమా చాలా స్లోగా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది, హర్రర్ అంతగా పండించలేకపోయాడేమో అని అనిపిస్తుంది. సో క్లైమాక్స్ కూడా మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, ఏం జరుగుతుందని, బట్ మనం అనుకున్నంత, మనం ఊహించినంత అద్భుతంగా ఏమీ క్లైమాక్స్ లేదనమాట. బట్ ఓవరాల్గా అయితే సినిమా మనం పెట్టిన డబ్బులకైతే ఒకసారి చూడొచ్చు ఈ సినిమాని. మళ్ళీ అద్భుతం, మహా అద్భుతం అని అయితే చెప్పలేం, కానీ పర్లేదు, బాగుంది. చెప్పాను కదా, అది కొత్త కాన్సెప్ట్ కాబట్టి చూడొచ్చు. ఎనీవే, శంబాల సినిమాకి మనం అవుట్ ఆఫ్ 5 ఎన్ని పాయింట్స్ ఇవ్వచ్చు అనే విషయానికి వస్తే, అవుట్ ఆఫ్ 5 2.5 అయితే మనం శంబాల సినిమాకి ఇవ్వచ్చు. సో అది శంబాల సినిమా గురించి రివ్యూ.